సకల తల్లి పసిపిల్లలని జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఓటలని రమణి కాకతీయ కళాకళ కాంతిరేఖనం గోల్కొండ నవాబుల గొప్ప జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ప్రజల పట్ల సేవారీతో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి సేవారీలే నా ఆనందానికి మూలం. ఈరోజు మన ముందుకు వచ్చినది శాండ్విచ్ 5వ తరగతి కోరల్ నుండి. నేను ఈరోజు స్వాతంత్రం గురించి పోరాడిన భగత్ సింగ్ గురించి చెప్పబోతున్నాను. ఆయన ఒక గొప్ప సెప్టెంబర్ 28న 1907న జన్మించారు. ఆయన ఒక గొప్ప విప్లవకారుడు. ఆయనను బ్రిటిష్ వారు 21 ఏళ్ళకే ఉరి తీశారు. ధన్యవాదాలు. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు కథ చెప్పుకోబోతున్నాను. అనగా ఊళ్ళో మా రాజు ఉన్నవాడట. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నవాడట. ఆ 7 కొడుకులు చేపల వేటకి వెళ్తారట. చేపల వేటకి వెళ్తే చేపలు పొల వేస్తారట. వేసినాక చేపలు పడతాయట. చేపలు పట్టాక ఒక చేప ఎండబెడతారట. 2 చేపలు ఎండబెట్టాక ఒక చేప ఎండదంట. 2 చేపలు ఎండుతాయంట. ఒక చేప ఎండదంట. చేప ఎండలేదు అని 7 రాజులు అడుగుతారంట. అడిగాక చేప ఎండలేవంటే నాకు గడ్డి అడ్డం ఉంది అంటారంట చేప. అన్నాక ఆవు కాడికి వెళ్తారంట. ఆవు ఎందుకు గడ్డి తినలేవంటే నన్ను సాగలు ఆడుకోలేదు అంటారంట. అన్నాక సాగలి ఎందుకు తినలేవంటే నాకు అవ్వ అన్నం పెట్టలేదు అంటారంట. అన్నాక అవ్వ ఎందుకు అన్నం పెట్టలేదంటే నాకు చీమ కొరికిందంటారంట. అన్నాక చీమ ఎందుకు కొరికిందంటే నన్ను డిస్టర్బ్ చేసింది అంటారంట. థ్యాంక్ యూ. చెప్పబోతున్న సెల్ఫ్ ఇంట్రడక్షన్. నా పేరు శివకుమార్. నేను 5వ తరగతి కోరల్ నుండి. మా స్కూల్ పేరు ఎస్ఆర్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్. మా నాన్నగారి పేరు కుర్మన్న. ఆయన ఒక రైతు. మా అమ్మగారి పేరు సుజాత. ఆమె కూడా ఒక రైతు. నాకు ఇష్టమైన కలర్ నలుపు. నాకు ఇష్టమైన ఆటలు క్రికెట్. నేను పెద్ద సోదరు అవ్వాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. రంజిత్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ఒక కథ తెచ్చాను. అనగనగలో ఒక అడవిలో సింహము ఎలక ఉండేది. ఒకరోజు సింహం పండుకునేది. ఎలక వచ్చి సింహం పైన ఆట ఆడిందట. అయితే సింహం సడన్గా లేచి చూసిందంట. అయితే సింహం ఎలకని చూసి
నేను దీన్ని తినేస్తానన్నాడు. ఎలక అంటే వద్దు వద్దు, నేను ఏదో ఒక రోజు నీకు సహాయం చేస్తాను, నన్ను తినాలని. అయితే ఎలక సింహం వదిలేసిందట. ఒకరోజు అడవిలో సింహం తిరుగుతుంటే వేటగాళ్ళు వచ్చి వల వేసారట. అయితే ఎలక చూసి వలని మొత్తం కొట్టేసిందట. అయితే సింహం ఫ్రీ అయిందట. అయితే ఎలక ఊకపోతుంటే సింహం చూసి నా మీద ఆట ఆడాలనిపిస్తుందేదా ఎలక అంటే నాకు ఆట ఆడాలనిపిస్తుంది సింహం. మండపం తీసుకోతుంది. అర్షిత 5వ తరగతి పోరాడుంది. 1వ తరగతి ప్రశ్న, హల్లులు ఎన్ని? సమాధానం చెప్పారు, వారిని అభినందించారు. 2వ తరగతికి ప్రశ్న, ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? వారిని అభినందించారు. 3వ తరగతికి ప్రశ్న, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? వారిని మీరు సరైన సమాధానం చెప్పారు, వారిని అభినందించారు. 4వ తరగతికి ప్రశ్న, తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? వారిని అభినందించారు. 5వ తరగతికి ప్రశ్న, రష్యా రాజధాని ఏది? మళ్ళీ చెప్పబోతున్నాను, రష్యా రాజధాని ఏది? మీరు సరైన సమాధానం చెప్పలేరు. సమాధానం వచ్చేసి మాస్కో. ధన్యవాదములు. నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపదమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిధులతో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే నా ఆనందానికే మూలం. జై హింద్. Nakshatra of grade 9 Topaz here to give speech on importance of having a goal. It is very important to have a goal in our life, and that is what keeps us going. Having a goal without an action is just a dream. To achieve a goal, you should put your efforts and work on it. This requires positive attitude and discipline. Remember, your progress might be slow at times, but every step that you take will brings you closer to your goals. Thank you. Is more important than just winning. If you keep on participating in different competition, then the result will be hard work. If participation increases confidence level. You may cross many difficulties and negative and positive thoughts you realize. Thank you. Good morning everyone, I am Gayatri of grade 9 Topaz brought you speech on degradation. Environmental degradation is due to deterioration of the environment. Through resources such as quality of air, water and soil. Environmental degradation caused due to extreme hazards or due to pollution. They may classified on the basis of
positive factors. Thank you. Life is all around us. It makes us to breathe, move, and feel. Every living thing, like plants, animals, people, has life. In our life, full of adventures and surprises. We woke up at morning and go to sleep at the night. So, life is a big journey of our life. We discover new things, makes special memories of life. Friends, don't waste the time of life. Thank you. As you know, many of the people will postpone their works. Again, they think about this success. If you postpone your work, that means you are postponing your success. And in this age, many of the people will distract from their goals. So who will focus on goals, they will become success. Thank you. A small thought about life. Life is like a notebook. First page starts with your birth, last page ends with your death. Between first page and last page, middle page is your life. In that, there will be many things like friends, family, problems, failure, success. So what I am saying that we don't know when death comes. So enjoy every moment and be happy. Thank you. Myself, I am Vikram from Greenage Jasper, here to give a small speech on friend. It spells as fight for you, respect you, include you, encourage you, need you, and deserve you. Friend is always with you. If any problem comes or anything comes, most of them are sharing your memories with your friends rather than your parents. So don't cheat your friends. Thank you. Good morning everyone, myself Brian Pasha of Grade 10 Topaz. Today I am going to give a short speech on friends. Friends are the people who are necessity of your life, who help you and who take care of you in every situation in your life. Friends are the people who take care more than their family, because you cannot share some personal things with your family, but you share some good memories or bad memories with your friends. So I request, make friendship with good friends, but not with bad friends. Thank you. Happy morning everyone. I'm Tanmay from Grade 8 Topaz. Now I'm here to give a short speech on reading books. We have to read books. If we read books, we get more knowledge and we get more moral values, and we should never stop reading, because teacher never stop teaching. Thank you. Louder. Happy morning everyone. My name is P. Sai Pranit from grade 6 Topaz. Today I am here to say motivational speech. Old times in India, there were no any schools, only Gurukul. Students were going to Gurukul and they are studying. There were thousands students came to Gurukul. One day, one boy came to the Gurukul and he was studying. So many days after, he has so many friends, and when the Guru said I'll keep tomorrow test, the boy thought I cannot write the test. Then tomorrow the boy, how you thought, like that only happened. All his friends promoted to next class, and his friends, and the Guru said, called him, and the Guru said that I tried more and more, but you are not at all interested in the studies. Go and help to your parents, the Guru said to the kid, and the kid went to the kid was going to his home. It is 10 kilometers, and when he was going, he got thirsty and he went to one village, and when he went to a village, he saw a river, and when he was taking the water out, in road outside, the margins were there. He asked, and women said that every day we are
We are pulling the rope because of that the on the rock we got mark, and the kids thought that the why I can't do hard work the thread can do. The thread is smooth, the thread can do marks for rock, then why I can't do? He thought, and yesterday he went to Gurukul and he was studying, he was doing hard work, and he promoted to next class, and he was enjoying his life, and he wrote so many grammar books. Thank you.